వెంకటేశాయ నమః. తిరుమల చరితామృతంలో భాగంగా తిరుమల కొండ అసలు మోకాళ్ళ మీదే ఎక్కాలా అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. జీవాత్మ పరమాత్మ తత్వముల గురించి తెలిసిన వారిలో శ్రేష్ఠులైన శుకుని వంటి పరమయోగులు, ప్రహ్లాదుని వంటి పరమ విష్ణు భక్తులు, అంబరీషుని వంటి మహాభాగవతులైన రాజర్షులు, భృగువు వంటి మహర్షులు ఈ పర్వతము శ్రీ మహావిష్ణువు యొక్క ఇంకొక దేహము. పాదాలతో దివ్యమైన ఈ పర్వతాన్ని తాకటాన్ని సహించలేక కొండ దిగువనని సమీప ప్రదేశాల్లో తపస్సు చేసుకుంటూ ఉన్నారని వామన పురాణం చెబుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీరామానుజులు పాదాలతో తొక్కకుండా మోకాళ్లపై పర్వతం ఎక్కారని ప్రతీతి. ఆ కారణంగానే ఆల్వారులను అంటే దివ్యనారులను కొండపై కాకుండా తిరుపతిలో ప్రతిష్ఠింపచేశారు. అది వరకు చెప్పినట్లు ఆ రోజుల్లో దక్షిణాదిన శైవమత ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా చోళరాజైన కులోత్తుంగ చోళుని కాలంలో అది విష్ణు ద్వేషంగా మారి అతడు చాలా విష్ణు క్షేత్రాలకు కీడు చేశాడు. అన్నిటికన్నా ముఖ్యంగా కావేరీ తీరంలో చిత్రకూటం అంటే ఇప్పటి చిదంబరంగా ప్రసిద్ధి చెందిన గోవిందరాజస్వామి దేవాలయంలో మూల విగ్రహాన్ని పెకలించింది. ఈ క్రిమికంఠుడు కులోత్తుంగ చోళుడు సముద్రంలో పారవేస్తాడు. ఈ క్షేత్రం కణ్వ మహర్షి తపస్సు చేసి విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్న స్థలం. అలా ప్రత్యక్షమైన సమయంలో ఆవిర్భవించిన ప్రతిమే గోవిందరాజుల విగ్రహం. ఈ రాజుకు భయపడి వైష్ణవులు ఆ ప్రదేశం వదిలి పారిపోయారు. అలా వెళ్ళేటప్పుడు ఆలయంలోని ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి వారు తిరుపతి క్షేత్రానికి చేరారు. తిరుపతిలో ఆ ఉత్సవ గోవిందరాజుల ఉత్సవ విగ్రహాన్ని పదిలపరిచారు. ఈ వృత్తాంతాన్నే ఆధారంగా చేసుకొని కమలహాసన్ దశావతారాలు సినిమా తీసింది. అందుకే ఈనాటికి చిదంబరం దేవాలయంలో విగ్రహం కనపడదు, జ్యోతి మాత్రం ఉంటుంది. విష్ణు క్షేత్రాన్ని కులోత్తుంగ చోళుడు శివక్షేత్రంగా మార్చివేశాడు. శ్రీరామానుజులకు ఈ వృత్తాంతము తెలిసి చాలా బాధపడి తిరుపతిలో చిదంబరంలోని గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిరూపాన్ని తయారు చేయించి ప్రతిష్ఠ చేసి చిదంబరం నుండి తెచ్చిన ఉత్సవ విగ్రహ సహితంగా ఆరాధన నిత్య పూజలకు కట్టుబాటు చేశాడు. తిరుపతిలోని ప్రసిద్ధి చెందిన శ్రీ గోవిందరాజుల గుడి ఇలా శ్రీరామానుజులచే స్థాపించబడినది. తనకు శిష్యుడైన యాదవరాజును ప్రోత్సహించి ఆ దేవాలయ నిర్మాణం అప్పటికే ఉన్న తటాకానికి ప్రక్కన ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న విగ్రహం అదేనా అన్న విషయం తర్వాత ప్రస్తావిద్దాం. తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్ళిన భక్తులు ఈ మధ్యకాలం వరకు తిరుపతిలోని గోవిందరాజస్వామి దర్శనం చేసుకునే కొండ ఎక్కడానికి బయలుదేరేవారు. ఈ స్వామి శేషసాయి క్షీరాబ్ధినాథుడు. ఉత్తర దిక్కుకు పాదాలు, దక్షిణ దిశకు తలపెట్టుకొని శంఖ చక్రాది ఆయుధాలు గల చతుర్భుజుడై, నాభి కమలంలో బ్రహ్మతో, తలపై కిరీటం, దివ్యాభరణాలతో వెలిసిన స్వామి పాదాల దగ్గర శ్రీదేవి, భూదేవులు, వారి కింద పాదాల దగ్గరే మధు కైటబులుంటారు. ఇలాంటి దేవాలయ నిర్మాణం తర్వాత శ్రీ యాదవరాజు ఆలయం చుట్టూ ఒక అగ్రహారం నిర్మించి దానికి తన గురువు పేరు రామానుజపురం అని పెట్టాడు. శ్రీ వైకుంఠనాథుడు, శ్రీ క్షీరాబ్ది సాయి ఒక్కడే అయినట్లు తిరుమల శ్రీనివాసుడు, తిరుపతి గోవిందరాజులు ఇద్దరూ విష్ణువే. ఆ కాలంలో కొండలెక్కలేని భక్తులకు దర్శనమివ్వడానికి తిరుపతి గోవిందరాజులు. అందుకే ఈ ఆలయంలో కూడా రామానుజులు కొండపై ఆలయంలో లాగా వైఖానస ఆగమోక్త ప్రకారంగా పూజా విధిని నిర్ణయించి ఆ వంశపు అర్చకులతోనే స్వామి ఆరాధనకు ఏర్పాట్లు చేశారు. రామానుజులు చేసిన ఇంకొక నియమం కొండ మీద గోవిందరాజుల చిత్రకూట మహోత్సవం వివరించే దివ్య ప్రబంధ భాగాలు పఠించే ఏర్పాటు. గోవిందరాజుల ఆలయంలో ప్రత్యేకంగా లక్ష్మీ అవతారమైన గోదాదేవిని ప్రధాన మహిషిగా ప్రతిష్ఠ చేశారు శ్రీరామానుజులు.
శ్రీ గోవిందరాజుల శ్రీ వెంకటేశ్వరుని సంబంధాన్ని సూచించే కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. కాశీరాజుకు సంతానం లేదు. కుటుంబ సమేతంగా రాజు శ్రీనివాసుని సేవించి సంతాన భిక్ష కోరాలని యాత్రకు బయలుదేరి తిరుమలకు వస్తాడు. భక్తితో స్వామిని సేవిస్తాడు. స్వామి కరుణతో రాజు భార్యకు కలలో ప్రత్యక్షమై, నేను నీకు సంతానాన్ని ప్రసాదిస్తాను, నీ ముక్కున ఉన్న నీనాసామణిని నాకివ్వు అంటాడు. ఏ దేవతకైనా వేదంలో చెప్పినట్లు వారికి సమర్పించవలసినది సమర్పిస్తే మనం కోరినది వారిస్తారు. లౌకికంగాను శాస్త్రపరంగాను అది నియమం. అందుకే దేహిమే దదామితే, నాకు ఇమ్ము నీకు ఇచ్చెదను అన్నది నానుడి. అందుకే చెప్తారు, భగవంతుని ఆలయానికి దర్శనానికి వెళ్తున్నప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళవద్దు అని. నీ శక్తి కొలది ఫలమో పుష్పమో తీసుకెళ్ళి భక్తితో సమర్పించాలి. అలాగే శ్రీనివాసుడు రాణిని నత్తు ఇవ్వమంటాడు. దానికి ఆమె, స్వామి, నేను భర్త ఆజ్ఞకు లోబడి ఉండేదానిని, నా భర్త అనుమతిస్తే అప్పుడు ఇస్తాను అని బదులు చెప్పింది. దానికి స్వామి, అలా అయితే సరే, నేను నా అన్న గోవిందరాజుకు అధీనుడను, అతడు నీకు సంతానమివ్వమని నాకు అనుమతిస్తే అప్పుడు నీకు నేను సంతానాన్ని ఇస్తాను, అంతేకాని ఇంకే విధంగానూ వీలు పడదు అంటాడు. సంబంధం తెలిసింది కదా. యాదవరాజు రామానుజపురమే కాక గుడి చుట్టూ చాలా గృహాలు నిర్మించి శ్రీశైలపూర్ణుడు, అనంతాచార్యుల వంటి భాగవతులకు, వైష్ణవ భక్తులకు నివాసాలు ఏర్పాటు చేసి దేవునికి తూర్పు దిక్కున ధాన్యాగారం, వాయవ్యంగా అంగడి వీధిని నిర్మించి ఈనాటి తిరుపతి పట్టణానికి ఆనాడు పునాది వేసి రూపురేఖలు దిద్దాడు. ఓం నమో వెంకటేశాయ నమః. మరొక అధ్యాయంలో కొండ మీద బావుల రహస్యం గురించి తెలుసుకుందాం.